సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎవరైతే ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వృద్ధులు అలాగే వచ్చేసి విధాంతులు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆసరా పెన్షన్స్ ఏదైతే పాత పద్ధతిలో తీసుకున్న వారికి వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు తెలంగాణ నుంచి వెళ్ళి అయితే ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో మనకైతే పెంపు చేయడం అయితే జరిగింది. గత ఏడాది నుంచి వెళ్ళి అయితే ఈ చర్చనైతే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి అసలు ఏం చెప్తుందంటే, మనకి ఏదైతే ఆసరా పెన్షన్స్ ఇది ఏదైతే ఉందో మనకైతే ఇది ఒక ఏదైతే పథకం ఉందో మనకైతే చెప్పడం జరిగిందన్నమాట. మేనిఫెస్టో వచ్చేసి 4016 రూపాయలు అయితే మేము పెంచి మేమైతే ప్రతి ఒక్క ఎవరైతే వృద్ధులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వృద్ధులకు వచ్చేసి అయితే 4016 రూపాయలు ఏదైతే పెన్షన్ ఉందో పెంపు చేయడం అయితే జరిగిందన్నమాట. దీనిపై కూడా మనకు అయితే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇది ఇంకా క్లియరెన్స్లోనైతే ఉంది. పెన్షన్స్ తీసుకునే వారికి అయితే గుడ్ న్యూస్. ఈపీసీ పెన్షన్దారులకు వచ్చేసి కేంద్ర మంత్రి మన్సుఖ్ ఏదైతే ఉందో మండనీయ శుభవార్తను అయితే చెప్పారు. సెంట్రల్ ఫైనాన్షియల్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే సిపిపిఎస్ అలాగే వచ్చేసి ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. దీని ద్వారా వచ్చే ఏడాది నుంచి వెళ్ళి జనవరి 1 నుంచి దేశంలోను ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకు పెన్షన్ పెంపు అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఆగస్టు నెలలో వచ్చేసి అలాగే సెప్టెంబర్ నెలలో ఈ ఏదైతే ఉందో ఆగస్టు నెల నుంచి అయితే 4016 రూపాయలు అయితే అందరి ఖాతాలోనైతే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఏదైతే తెలంగాణలో వచ్చేసి 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్లకు అయితే లబ్ధిదారులు అయితే ఉన్నారన్నమాట. ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, రాళ్ళు కొట్టేవారు, గీత కార్మికులు, దివ్యాంగులు అలాగే వచ్చేసి డయాలసిన్ ఎవరైతే ఇతర వ్యాధుల్లో బాధితున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకైతే పెంపు చేసి ఇవ్వాలనైతే ప్రభుత్వం అయితే లక్ష్యం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే చెప్పడం జరిగిందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే వచ్చేసి అయితే సిద్ధమైంది. అన్ని రంగంలో వచ్చేసి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని మనకి ఏదైతే ఉందో 4016 రూపాయలు అయితే ఎవరైతే పొందాలనుకుంటున్నారో తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనకు అఫీషియల్ అయితే న్యూస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మనకి ఇంకోసారి వచ్చేసి కూడా మరి ఇది సంగతి. ఏదైతే ఈరోజు వచ్చేసి తేదీ చూసుకున్నట్టయితే 5/9/2024 ఏదైతే ఉందో ఈ రోజున వచ్చేసి అయితే మనకి ఇదైతే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే మనకు ఎవరైతే ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండానైతే అలాగే వచ్చేసి వృద్ధులకు అందరికైతే వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మీరైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.